కూలీలు అని ఏ విధంగా వాళ్ళని అంచనా వేయబోతున్నారు, ఏ విధంగా లబ్ధిదారులను సెలెక్ట్ చేయబోతున్నారు అంటే, హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మధ్యపడి మినిరత్నం. ఈరోజు మనం ఈడనందు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అప్డేట్ అయితే మనం చెప్పుకోబోతున్నాం. ఓకే, ఈరోజు తారీఖు ప్రకారం జనవరి 5వ తేదీ. ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పేరుతో రైతులకు పెట్టుబడి సాయం అనేది అందిస్తూ పోతుంది. సో దీనికి సంబంధించి నిన్న క్యాబినెట్లో అంటే 4వ తేదీ జరిగిన క్యాబినెట్ సమావేశంలో, మంత్రిమండలి సమావేశంలో దీనికి సంబంధించి విధి విధానాలు ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి అర్హతలు ఏమిటి, అనర్హతలు ఏమిటి, అంటే ఎవరికి ఇవ్వబోతున్నారు, ఎవరికి ఇవ్వరు, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అనేది కొత్తది ఒకటి తేవడం జరిగింది. దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండబోతోంది. నెక్స్ట్ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా నిన్న ఒక అప్డేట్ ఇచ్చారు. దీంతో పాటు దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పుకున్నాం. ఓకేనా. ముందుగా రైతు భరోసాకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అంటే వీళ్ళు ఏమని చెప్తున్నారంటే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రైతు బంధు అనే పేరుతో ఎకరానికి 10,000 రూపాయలు సహాయం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రైతు భరోసా అనే పేరుతో రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకి 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాము. ఓకే, అంటే గతంలో రైతు బంధు ఉండేది, ఇప్పుడు రైతు భరోసా పేరు కింద 12,000 రూపాయలు ఎకరానికి ఇవ్వబోతున్నారు. ఓకే, నెక్స్ట్ ఇది ఎవరికి ఇవ్వబోతున్నారు, దీనికి అర్హతలు ఏమిటి అంటే, దీనికి పెద్దగా అర్హతలు ఏమి చెప్పలేదు. కేవలం ఒకే ఒక అర్హతగా సూచించారు. ఏంటంటే ఆ భూమి పంటకి సాగుకు అనుకూలమైన భూములకు మాత్రమే ఇస్తాము. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా వస్తుంది. ప్రతి ఎకరాకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంటే వ్యవసాయం చేయడానికి అనుకూలంగా ఉన్న భూములకు మాత్రమే ఇస్తాం. ఓకే, నెక్స్ట్ దీని ద్వారా 1,38,00,000 ఎకరాలకు లబ్ధి చేకూరబోతుంది. దీనికాను ఎకరానికి 12,000 రూపాయలు ఇవ్వనున్నారు. ఇది రైతు భరోసా పథకానికి సంబంధించి. నెక్స్ట్ అనర్హతలు ఎవరికి ఇవ్వరు అంటే, రాళ్ళు రప్పలు ఉన్న భూములకు ఇది వర్తించదు. కేవలం వ్యవసాయ యోగ్యమైన భూములకు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా తెలియజేశారు. ఓకే, నెక్స్ట్ రోడ్ల కోసం, పరిశ్రమల కోసం కేటాయించిన భూములు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఈ రైతు భరోసా వర్తించదు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం ఏర్పాటు చేసిన భూములకు కూడా ఇది వర్తించదు, రైతు భరోసా వర్తించదు. ఓకే, నెక్స్ట్ రెండవ చెప్పాను కదా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం. ఇది కొత్తగా తేవడం జరిగింది. ఇదేంటంటే సొంత భూమి లేని, అంటే భూమి లేని రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా సంవత్సరానికి 12,000 ఈ రైతు భరోసాలో ఇచ్చేటువంటి ఆర్థిక సహాయం ఏదైతే ఉందో అది రైతులకు కూడా ఇవ్వబోతున్నాం. అంటే భూమి లేని రైతులకి, రైతు కూలీలకి అది రైతు కూలీలు కూడా ఇవ్వబోతున్నామని అయితే అంటున్నారు. కాబట్టి భూమి ఉన్న రైతులకే కాకుండా భూమి ఉన్న రైతులకి ఎకరాకి 12,000 ఇస్తానంటున్నారు. భూమి లేని రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో, గ్రామాల్లో కానీ తండాలలో నివసించే వాళ్ళకి కూలీలు, రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వారికి 12,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వనున్నారు. ఓకే, అది ఎన్ని దఫాలుగా ఎవరన్నది మాత్రం క్లారిటీ లేదు. బహుశా 2 దఫాల్లోనే ఉండే అవకాశం అయితే ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ దీని ద్వారా రైతు కూలీలు ఎంతమంది ఉండొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అనుకుంటే 10 నుండి 12 లక్షల మంది రైతులు ఉండొచ్చని ఒక అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ వీళ్ళు ఏ విధంగా సెలెక్ట్ వీళ్ళు రైతు కూలీలు అని ఏ విధంగా వాళ్ళని అంచనా వేయబోతున్నారు, ఏ విధంగా లబ్ధిదారులను సెలెక్ట్ చేయబోతున్నారు అంటే, ఇది జాతీయ ఉపాధి హామీ పథకంలో ఎవరెవరికైతే ఐడి కార్డు రిజిస్టర్ అయ్యి ఉన్నారో వారికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉందనేసి ఆంధ్రజ్యోతి దినపత్రికలో అయితే రాయడం జరిగింది. ఓకే, ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ మరొక అప్డేట్ కూడా నిన్న జరిగిన క్యాబినెట్లో కొత్తగా రేషన్ కార్డులకు కూడా మేము అవకాశం ఇస్తున్నాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఓకే, ఇవన్నీ కూడా ఎప్పటి నుండి అమలు చేయబోతున్నారు అంటే, జనవరి 26వ తేదీ నుండి ఇది అమల్లోకి రాబోతుంది. అన్ని పథకాలు ప్రారంభమవుతాయి. జనవరి 26 నుంచి రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు, ఈ పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ రైతు భరోసాకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించి చాలామంది కూడా సందేహం. ఆన్లైన్లో ఏమైనా అప్లై చేసుకోవాలన్నా లేదా ఆఫ్లైన్లో ఏమైనా అప్లికేషన్ తేబోతున్నారంటే, ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎటువంటి ఆన్లైన్ అప్లికేషన్ కానీ ఆఫ్లైన్ కానీ అవసరం లేదన్నారు. కేవలం ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉన్న రికార్డుల ప్రకారం ఎన్ని ఎకరాలకైతే ఉండవరో వాళ్ళకందరికీ కూడా ఎకరాకి 12,000 చొప్పున వాళ్ళ అకౌంట్లలో వేయబోతూ ఉన్నారు. ఓకే, అదేవిధంగా భూమి లేని రైతు కూలీలు కూడా దాదాపు 10 నుంచి 12 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారంటున్నారు. వాళ్ళకందరికీ కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళకి లబ్ధి చేకూరబోతున్నాం, ఆర్థిక సహాయం చేస్తామని అయితే అంటున్నారు.
ఓకే, ఇదండి రైతు భరోసాకు సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్. ఓకే, ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి కవర్ చేద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని సంక్షేమ పథకం ఏ సందేహం వచ్చినా కూడా ఈ వీడియో రూపంలో తెలియజేస్తూ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ.